అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని అలాగే డిఎస్సి అభ్యర్థుల యొక్క డిమాండ్స్ మీద పూర్తి విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది నిన్న రాత్రి ఎనబుల్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఇంతకు ముందు అప్లై చేసుకుని ఉన్నారో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. పార్ట్ 1, పార్ట్ 3లో కూడా ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మన వ్యక్తిగత డీటెయిల్స్ కావచ్చు, లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు కావచ్చు, లేదా పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు, లేదా లోకల్ నాన్ లోకల్ వీటిని మార్చుకోవాలన్నా కూడా మనకి మార్చుకునేటువంటి వెసులుబాటు ఈ ఎడిట్ ఆప్షన్లో కల్పించడం జరిగింది. మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీరు అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక రెండో విషయం మనం చూసినట్లయితే టెట్ కండక్ట్ చేసి మళ్ళీ డిఎస్సి నిర్వహించాలని చెప్పే డిమాండ్ ఫ్రెష్ బీఈడీ అభ్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంది. అయితే దీని మీద ప్రభుత్వం సానుకూలంగా లేదు, టెట్ కండక్ట్ చేయడానికి సుముఖంగా లేదు. మరి టెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేసేటటువంటి అవకాశం లేదు, ఏదో మెరకిల్ జరిగితే తప్ప. సో టెట్ అయితే మరి ఉండదని మీరు ఫిక్స్ అవ్వండి. ఇక తర్వాత అంశాన్ని మీరు చూసినట్లయితే డిఎస్సి పరీక్షలకు సంబంధించి 90 రోజులు గడువు కావాలి, ఇచ్చినటువంటి 45 రోజుల సమయం సరిపోదనేటువంటి వాదన బలంగా వినిపిస్తూ ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. ఎందుకంటే దీని మీద విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో జరిగినటువంటి చర్చల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మనం తొలి సంతకం చేసి జారీ చేస్తున్నటువంటి నోటిఫికేషను. ఇప్పటికే వివిధ కారణాల వల్ల కాస్త ఆలస్యం జరిగింది. అయినా అభ్యర్థుల కోరిక మేరకు టెట్కి పరీక్షలకి వాళ్ళు 90 రోజుల సమయం కోరుతున్నారు. కాబట్టి మనం ఆల్రెడీ గత అక్టోబర్లో టెట్ కండక్ట్ చేసాం. ఇప్పటికీ 9 నెలలు అయింది. అభ్యర్థులు 90 రోజులు అడుగుతూ ఉంటే ఇప్పటికే 9 నెలల గడువు మనం ఇచ్చున్నాం. అక్టోబర్లో టెట్ పెట్టాం, ఇప్పుడు జూన్లో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. అంటే వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చే మనం పెడుతున్నాం. ఒకవేళ ఇంకా కనుక మనం లేట్ చేసినట్లయితే ప్రతిపక్షాలు కావచ్చు, మరికొంతమంది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, డిఎస్సి పరీక్షలు నిర్వహించట్లేదని చెప్పి వ్యతిరేక ప్రచారం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అందులోకి తొలి సంతకం చేసి ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్ కాబట్టి డిలే చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ని పూర్తి చేయడం మంచిదనేటటువంటి అంశాన్ని విద్యాశాఖ అధికారులు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేసినట్టు సమాచారం. మనం ఒకసారి వాస్తవాన్ని గమనించినట్లయితే 2024 జూలై నెలలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించింది ప్రభుత్వం. టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మనకి టెట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది. ఆ తర్వాత డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం. అనూహ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది తెర మీదకి రావడంతో ఏకసభ్య కమిషన్ నియమించడం, ఆ కమిషన్కి ఒక నెల గడువు ఇచ్చి రిపోర్ట్ని ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం భావించడం, ఇలా కొన్ని కారణాల వల్ల ప్రొలాంగ్ అవుతూ వస్తూ ఉంటే అభ్యర్థులంతా కూడా డిఎస్సి ఇక రాదులే, చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది, మరొక 1 ఇయర్ వరకు డిఎస్సి రాదనేటటువంటి భావనతో అప్పటికే కోచింగ్ సెంటర్లకి, అప్పటికే స్టడీ రూములకి వెళ్ళినటువంటి అభ్యర్థులు చాలామంది తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయారు. అంటే వివిధ పాఠశాలలో చేరడం, ఒక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, మళ్ళీ వివిధ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో అయితే ప్రభుత్వం మాత్రం పదే చెప్తా ఉంది, వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు ఈ డిఎస్సి అంశాన్ని ప్రస్తావించి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో వాళ్ళు అనుకున్న ప్రకారమే ఆ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి మనకి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే జారీ చేసినప్పటి నుంచి మనం సమయాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ప్రభుత్వ భావన ఎలా ఉందంటే, మనం అప్పుడు టెట్ అక్టోబర్లో కండక్ట్ చేసాం, ఇప్పుడు జూన్లో డిఎస్సి పరీక్షలు పెడుతున్నాం, అంటే సుమారు వాళ్ళకి 9 నెలల సమయం మనం ఇచ్చాం కదనేటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. కానీ ఈ ఆలస్యమైన కాలంలో అభ్యర్థులంతా వెనక్కి వచ్చి వివిధ పాఠశాలల్లో జాబ్లో చేరిపోవడం, మళ్ళీ ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పటికప్పుడు పుస్తకాలు తీసి మళ్ళీ కోచింగ్ సెంటర్లో పరిగెట్టడం జరుగుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్లయితే ఒక రకంగా ఈ టైము ఎవరైతే గతంలో అప్పటి నుంచి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సదావకాశం. ఎవరైతే అభ్యర్థులు ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ప్రొలాంగ్ అవుతుంది, అప్పుడే నోటిఫికేషన్ రాదనుకుని వెనక్కి వచ్చి పుస్తకాలను పక్కన విడిచిపెట్టి, అంటే చదివారు బట్ అంత కాన్సన్ట్రేటెడ్గా చదవలేదన్నమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు సమయం అనేది మనకి సరిపోవటం లేదు. మనం వాస్తవంగా ఆలోచించినట్లయితే 90 రోజుల సమయం ఇవ్వడం అనేది అవసరం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన టైం నుంచి ఒక 90 రోజుల సమయం ఇచ్చినట్లయితే అభ్యర్థులు అందరూ కూడా సన్నద్ధం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా కొన్ని హర్డిల్స్ ఉంటాయి. ప్రభుత్వం కూడా కొన్ని కన్స్టెంట్స్ని వాళ్ళు కూడా బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించాలంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి టీసీఎస్ అనేటువంటి సంస్థను ఆశ్రయించున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు.
సో వాళ్ళు కూడా మనకి ఈ డిఎస్సి పరీక్షలు అంటే వివిధ కేటగిరీల్లో వివిధ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించాలి కాబట్టి ఎక్కువ రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సో అన్ని రోజులకు సంబంధించి ఆ టీసీఎస్ ప్రతినిధులు కూడా మనకి సమయాన్ని కేటాయించాల్సి ఉంది. వాళ్ళందరితో చర్చించి వాళ్ళు మనకి జూన్ 6 నుంచి జూలై వరకు టైం ఇవ్వడంతో ప్రభుత్వం కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దీన్ని రీషెడ్యూల్ చేయాలి అంటే మళ్ళీ ఆ ప్రతినిధులతో మాట్లాడి రీషెడ్యూల్ చేయడం అదంతా ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ప్రభుత్వానికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో డిఎస్సి నోటిఫికేషన్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి కొంతమంది విమర్శించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వీలైన త్వరగా పూర్తి చేయాలనేటువంటి భావంతో ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరగా నిర్వహించాలనేటువంటి భావనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల తరపున నా కోరిక కూడా ఏంటి అంటే ఖచ్చితంగా 90 రోజులు సమయం ఇస్తే అభ్యర్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడానికి అవకాశం కలుగుతుంది. గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు కూడా ఈ విషయం మీద ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకొని ఈ డిఎస్సి ఉద్యోగార్థులకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే చాలామంది ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు కూడా నిన్న ప్రభుత్వానికి చెప్పి ఉన్నారు సమయం పెంచమని. అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఒత్తిడికి ప్రభుత్వం ఎంతవరకు కన్సిడర్ చేస్తుందనేదే ఇప్పుడు మనం గమనించాలి. సాధారణంగా ప్రభుత్వం తనంతట తానుగా డేట్ని పొడిగించి 90 రోజులు సమయం ఇచ్చి పరీక్షను రీషెడ్యూల్ చేసేటటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఇప్పుడు అభ్యర్థుల నుంచి విన్నపాలు వెళ్ళాలి అంటే విద్యాశాఖ మంత్రి గారికి మెయిల్స్ రూపంలో కావచ్చు, లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, లేదా ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి వాళ్ళ ద్వారా ఉద్యోగ ఐకాస తరపున ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి అభ్యర్థుల యొక్క కోరికను మన్నించమని చెప్పి 90 రోజుల సమయం కావాలని చెప్పి ప్రభుత్వం మీద మనం వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చిన పక్షంలో ఖచ్చితంగా ఎక్కువ మంది అభ్యర్థులు అడుగుతున్నారంటే ప్రభుత్వం ఆ అభ్యర్థుల తాలూకా కోరికను పక్కన పెట్టి ఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు. సో మీ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం మీద సమయం పెంచమని, అది మీరు ఎంత ఎక్కువగా ప్రెజర్ చేయగలిగితే ప్రభుత్వం అంతగా కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే డిఎస్సి చాలా ఆలస్యమైంది. మనకి 2018 తర్వాత మళ్ళీ 2025 అంటే సుమారు 7 సంవత్సరాలు అయింది. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ అభ్యర్థులమంతా విసిగి వేసారిపోయి ఉన్నారు. సో ఇప్పటికైనా నా సలహా ఏంటంటే ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తుందనేటటువంటి భావనలో మీరు ఉండొద్దు. మీ పని మీరు చేయండి. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ మధ్యలో మన పరీక్షలు నిర్వహించబోతున్నారు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క క్షణం కూడా సమయం వేస్ట్ కాకుండా మీ సెల్ ఫోన్స్ని పక్కన పెట్టి సోషల్ మీడియాని కొంచెం దూరంగా పెట్టి చక్కగా పుస్తకాలకు అంకితం అవ్వండి. ఈ 45 రోజులు చక్కగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకంటూ ఒక పోస్ట్ డిఎస్సిలో రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వినతుల్ని ప్రభుత్వం కన్సిడర్ చేసి ఒకవేళ 90 రోజులు సమయం ఇచ్చినట్లయితే ఇంకో 45 రోజులు మనకు సమయం అధికంగా వస్తుంది. ఆ 45 రోజుల్లో మనం మరిన్ని ఎక్కువ రివిజన్ చేయొచ్చు, మన యొక్క ప్రిపరేషన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు, మరిన్ని ఎక్కువ రివిజన్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ రాబోయే సమయాన్ని బోనస్గా భావించండి తప్ప ఖచ్చితంగా టైం పొడిగిస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఆగస్టులో నిర్వహిస్తారనేటువంటి భావంతో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. దయచేసి నా యొక్క సజెషన్ మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, జూన్ 6వ తేదీన పరీక్షలు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మీరు డెడికేటెడ్గా చదవండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. ప్రభుత్వం మీకు ఎక్స్ట్రా టైం ఇస్తే బోనస్గా భావించండి తప్ప, టైం కూడా మనకి తక్కువే ఉంది కాబట్టి ఈ సమయంలో కోచింగ్ సెంటర్లు అని చెప్పి కోచింగ్ సెంటర్లు వెంట పడొద్దు. చక్కగా డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఏది మనకి అది బ్రహ్మ పదార్థం కాదు. ఆల్రెడీ మనం చదివినటువంటి సిలబస్సే. ఇప్పటికే చాలా రివిజన్ కూడా చేసి ఉన్నాం. ఎవరికి కోచింగ్ అవసరం? ఫ్రెషర్ అభ్యర్థులకి, అంటే ఇప్పుడే రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు అంటే కోచింగ్ కావాలి. సిలబస్ మీద ఒక అవగాహన ఉండదు కాబట్టి మనం ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. సిలబస్ మీద మనకు అవగాహన ఉంది. ఈ సమయంలో కోచింగ్ సెంటర్లు వెంటపడి సమయాన్ని వృధా చేసుకోకండి. చక్కగా మీకున్నటువంటి సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వీలైనన్ని ఎక్కువ రివిజన్స్ చేయండి. స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదవండి. లైన్ టు లైన్ చదవండి. వీలైనన్ని ఎక్కువ రివిజన్లు వేయండి. ఒక మంచి ప్రామాణికమైనటువంటి కోచింగ్ సెంటర్లోనో ఎక్కడో ఒక టెస్ట్ సిరీస్ని మాత్రం తీసుకొని టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉండండి తప్ప కోచింగ్లో మాత్రం జాయిన్ అవ్వద్దు. ఈ తక్కువ టైంని చక్కగా సద్వినియోగం చేసుకొని మీరంతా రానున్నటువంటి డిఎస్సిలో మంచి మార్కులతో విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే మీకు ముందు చెప్పినట్లు ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే మరొకసారి చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. అలాగే లోకల్ నాన్ లోకల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
క్లియర్గా మీ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ని నాన్ లోకల్లో మీరు నాన్ లోకల్ ఎన్ని పోస్టులకి 20% కోటాలో ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతున్నారనేది స్పష్టంగా తెలుసుకొని దానిని బట్టి మాత్రమే నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి నేను మరొక వీడియో కూడా చేసి పెడతాను. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నింటికి మనం ఎక్కడ పెట్టుకుంటే నాన్ లోకల్లో మంచిది అనే దాని మీద కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టున్నాం. ఒకసారి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఒకసారి చూడండి. మీ యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోండి. So keep watching for more updates. Thank you so much.